शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तं उपास्महे एकदन्तं उपास्महे। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीकृष्ण यदुभूषण नरसखा शृंगाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानेक ब्राह्मण गोगणार्तिहरणा निर्वाण संधायिका नीकुं मृक्यद त्रुंपवे नीकुं मृक्यद त्रुंपवे भवनतल नित्यानुकंपानिधि తల్లి నిన్నుదలంచు పుస్తకము చేతము నిజం నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ వల్కుమునాదు వక్కునను సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతే భగవతే పూర్ణేందు బింబననా लक्ष्मी रमण गोविंद गोविंद। जय श्री जय नमः पार्वती पदे हर हर महादेव शंभो हर। श्री परदेशप्प स्वामी वारि पाद पद्ममुలకు जय। समस्त देवतలకు जय। చందనాదుల ఆకట స్రగ్గువాడు తనిగి నందని కైవడి ధర్మసుతుడు సంపదలు పెక్కుగలిగియు చక్రిపాద సేవనంబుల పరికోటి చందకుండే చందనాదులు చర్చతో ఆకలితో బాధపడేవాడు సంతృప్తి పొందని విధంగా పెక్కు సంపదలు ఉన్న విష్ణుపాద సేవరతుడైన ధర్మరాజు పరిపూర్తి చెందలేదు. అంతన్ కొన్ని దినములకు అభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుల్లో దశమ మాస పరిచ్ఛేద్యుండై
గర్భాంతరాళంబున దురంతరం పైన అస్కర్థామ బాణాలంబున దందక్యమానుండై తల్లడిల్లుచు శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారి శ్రీరామ పద్మాక్ష హరే మురారి. అంతా కొన్ని రోజులు గడిచేసరికి అభిమన్యుని భార్య గర్భంలో ఉన్న శిశువు 10 నెలలు నిండేసరికి అశ్వత్థామ ప్రయోగించిన బాణం చేత అంతులేని బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఇలా ఆక్రోశించసాగాడు. కుయ్యిడ శక్తి లేదు ముదరగోళము లోపలనున్నవాడా దిక్కయ్యది కాననాథనని ఎప్పుడు తల్లి గణింపదు లేడు ఈ యశువహిని వాయుటకు ఎయ్యది మార్గము నన్ను కావ ఏ అయ్యగలడు గర్భజని తాపదమెవ్వడిరుంగు దైవమా భగవంతుడా, ఏడవటానికి కూడా ఓపిక లేదు. తల్లి కడుపులో కదలలేకుండా పడి ఉన్నాను. తను అనాథను అని ఎప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటే నేను వింటున్నాను. ఈ బాణాగ్ని నుంచి తప్పించుకోవడానికి మార్గమేమిటి? నన్ను రక్షించే శక్తి ఏది? మాతృగర్భంలో నేను పడుతున్న బాధ ఎవరికి తెలుస్తుంది? చిచ్చరకోలవ సంబున చచ్చి బహిర్గతుడుగాని సమయమునను తాను చలిత గర్భవేదన చచ్చును మా తల్లి ఘోర సంతాపమున. ఈ బాణాగ్నికి వలన నేను మరణించి బయటకు రాని సమయంలో గర్భవేదనచే ఘోష సంతాపాన్ని పొందుతూ నా తల్లి ప్రాణాలు కోల్పోతుంది. చచ్చర వనజ్వాలలు వచ్చిన విష్ణుండు కావవచ్చుననుచు తా ముచ్చటులు చెప్పు సతులకు ఇచ్చదు మా అవ్వ నేడు నిజమయ్యడినో. బాణజ్వాలల నా ప్రాణం తీయడానికి వస్తే వెంటనే శ్రీ మహావిష్ణువు రక్షించడానికి వస్తాడు అని మా అమ్మ ముచ్చటలు సతులకు చెప్పింది. ఆ మాట నేడు నిజమవుతుందా? రాడా రాడా చూడా సమస్త భూతములలో రాజులవాడు ఇచ్చటం లేడా పారుని చిచ్చరము దొలగం లీలాగతి త్రోచి నాకీడా నేడు అభయ ప్రదానము అతడు హింపం నత్రాతముంకాడా ఎందర కావడి ఎడల మత్కర్మంబు తారెట్టిదో.